వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. ఇప్పుడు మీ త్రిబుల్ ఆర్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది. కనుక ప్రేక్షకులు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆదర అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి. ఇట్లు మీ తొలి వార్త, ప్రజల కోసం, ప్రజల పక్షం. CEO రమేష్ యాదవ్. ఫోన్ నెంబర్ 7989366212. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం బూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో మూసాపేట మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి. ఆల మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా మీకు లేకున్నా ఆలన్నగా మీకు అండగా ఉంటా. గ్రామాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీ వాళ్లే ఉన్నారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు బీఆర్ఎస్ వాళ్లే ఉన్నారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటా. నాయకులు, కార్యకర్తలు సమన్వయంగా ఉండి పనిచేయాలి. ఒక ఎమ్మెల్యే పదవి తప్ప అన్ని పదవులు మనమే ఉన్నాం. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. పదవి లేకపోవచ్చు నాకు, కానీ ఆల వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి మీ మధ్యనే కేసీఆర్ నాయకత్వంలో ఉంటారు. ఉద్యమాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్తేమి కాదు. ఇప్పుడు మళ్లీ ఉద్యమ స్ఫూర్తి మనకు చాలా అవసరం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరంతా కలిసి కసి మీద పనిచేసి మంచి నాయకుణ్ణి ఎన్నుకోవాలి. జరిగిపోయిన నష్టాన్ని స్థానిక ఎన్నికల్లో సరిచేసుకుందాం. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధైర్యంగా ఉండాలి. మీరంతా ఇంకా నెల రోజులు అయిపోయి ఇంకా మనం ధైర్యంగా నేను వస్తాను, మీ ఊరికి వస్తాను, నేను మళ్ళీ వస్తాను. మనిషిలేనా ఎమ్మెల్యే అన్ని ఊర్లు తిరుగుతా నేను. ఒక్కొక్క ఊరు ఇంకా పురుషులుగా ఇప్పుడు టైం ఉంది. ఊళ్ళోకి వస్తే 1-2 గంటలు ఉంటాను నేను ఊళ్ళో. అందరికీ నమస్కారం. మూసాపేట మండలానికి సంబంధించి ముఖ్య నాయకులు, కార్యకర్తలందరితోటి సమావేశం పెట్టుకోవాలి. ఎలక్షన్ల తర్వాత ఇండివిజువల్గా గెలిచింది తప్ప అందరం ఒక మండల టీమ్గా కలగలేదన్న ఆలోచనతో ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున హాజరైన మిత్రులందరికీ, కార్యకర్తలందరికీ, నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటివరకే మనం సీసీకుంటా విషయం ఏంటంటే, ఇంతవరకు చాలామంది అన్నీ మాట్లాడారు. అయిపోయిన దాని గురించి మనం మళ్ళీ దాన్ని పోస్ట్ మార్టం అనేది చేయడం కాకుండా రేపు ఎట్లా మనం ముందరికి పోవాలి, జరిగిన తప్పు ఏందన్నది మనందరికీ అర్థమైపోతూనే ఉంది. ఈరోజు ఒక మన నియోజకవర్గమే కాకుండా, ఒక జిల్లానే కాకుండా రాష్ట్రంలోనే అరే ఈ కాన్స్టిట్యున్సీలో ఎట్లా ఓడిపోయారు అనే చర్చ గత నెల రోజులుగా నడుస్తూ ఉంది. అంటే అతి తక్కువ దగ్గర వరకు వచ్చిపోవడం అనేది మీకు బాధ ఉంది, మాకు బాధ ఉంది, పెద్ద సార్లలో కూడా చాలా బాధ ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం, మంత్రులందరి సహకారంతో నియోజకవర్గానికి ఏది కావాలంటే, అంటే గ్రామాలు అడగకుండా కూడా ఆ గ్రామానికి ఏం కావాలంటే అది మీ నాయకత్వం, ఏ గ్రామం వాళ్ళు కార్యకర్తలు, నాయకులు అడిగితే అరే కేసీఆర్ గారు ఉన్నారు, ఈ టైంలోనే మనం నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాలన్న ఆలోచనతో విపరీతంగా నిధులు కూడా తీసుకొచ్చి చేసుకోవడం జరిగింది.
అయినా కూడా ప్రజలు ఎందుకు తిరస్కరించారు అన్నది మనం లోతైన విశ్లేషణ గ్రామాల వారీగా చేసుకోవాలి. మనకు పోరాటం అనేది కొత్త కాదు. ఉద్యమకాలం నుంచి మనం కేసీఆర్ గారు వెంబడి ఆ పోరాట స్ఫూర్తి నింపుకున్న వాళ్ళం, తెలంగాణ కొరకు గుట్లాడిన వాళ్ళం. దాదాపు 5 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు వెంబడి ఈ నియోజకవర్గం కానీ, ఈ మండలి కానీ, మీ గ్రామాలు కానీ, ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఆ రోజు రాష్ట్రం రావాలన్న ఒకే ఒక ఆలోచనతోటి అందరం ఫైటింగ్ చేసిన వాళ్ళం, సారెంబడి నడిచిన వాళ్ళం. అదృష్టవశాత్తు రాష్ట్రం వచ్చింది. ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం, మీ అందరి ఆశీర్వాదంతో ప్రజలు 2 సార్లు అవకాశం ఇచ్చిర్రు. 10 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలో చిరకాలంగా గుర్తుండిపోయే పనులు మనం చేసుకోగలిగినాం. ఒక విధంగా చూస్తే అది సంతోషమే. మనకి బాధ ఏంటంటే దగ్గరికి వచ్చి ఓడిపోవడం. ఇంత పని చేసిన తర్వాత కూడా, ఇంత సాయం చేసిన తర్వాత కూడా, కొన్ని వేల మందికి మనం సాయం చేసిన, కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన, ఎందుకు తిరస్కరించారు అనేదే మనం లోతైన విశ్లేషణ చేసుకోవాలి. దాని నుంచి బయటపడాలి మనం. నిజంగా దాదాపు నెల రోజులు అవుతా ఉంది, ఇంకా చాలామంది బయటపడలేకపోతున్నాం. నేను మొన్న కూడా ఒక మీటింగ్లో చెప్పిన, 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు అనేది ఎట్లా గడిచిపోయిందో నాకు కూడా తెలియదు. అంటే లేచినప్పటి నుంచి ప్రజల మధ్యలోనే, ప్రజల కొరకే, ఈడ ఉన్న హైదరాబాద్లో ఉన్న ఇంకా ఏం కావాలి నియోజకవర్గానికి అన్న ప్రయత్నంలో ఒక రోజు అనేది 10 సంవత్సరాలు అనేది ఇట్లా గడిచిపోయింది. కానీ ఇప్పుడు మీకు కానీ మాకు కానీ ఈ 10 రోజులు గడవాలి, ఈ నెల రోజులు గడవాలంటే ఎంత భారంగా గడుస్తుందో మీ ముఖాలు చూస్తేనే మాకు అర్థమవుతూనే ఉంది, మీ బాధ చూస్తేనే మనకు అర్థమవుతూనే ఉంది. జరిగిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోవాలి, దాన్ని విశ్లేషణ చేసుకోవాలి. ఏ ఊర్లో తప్పు జరిగింది, ఏ మండలంలో తప్పు జరిగింది, ఏ నాయకుల వల్ల తప్పు జరిగింది, లేదు ఒకవేళ నా మూలంగా ఏమన్నా తప్పు జరిగిందా అన్నది నేను విశ్లేషణ చేసుకోవాలి. మండల నాయకత్వాలు ఇంతకుముందు మాట్లాడినట్లు వాళ్ళంతకు వాళ్ళు విశ్లేషణ చేసుకోవాలి. ఏ గ్రామానికి సంబంధించిన గ్రామ నాయకులు అరే మన మూలంగా ఈ మిస్టేక్ జరిగింది కదా అన్నది విశ్లేషణ చేసుకోవాలి. నేను చాలా సందర్భాల్లో ఎలక్షన్ టైంలో కూడా దాదాపు 20-25 రోజుల పాటు ప్రతిరోజు నేను కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఉంటుంది. మనం నమ్ముకున్న కార్యకర్తలు కొన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళ కొరకన్నా మనం గెలవాలి. ఆ జిద్దు ఉండాలి మనకి. 2014లో ఎంత జిద్దు ఉన్నదో ఆ రోజు నిజంగా మనకు సంఖ్య లేదు, పెద్ద నాయకత్వం లేదు, కానీ ఉన్నోళ్లకు ఒక 1000 రెట్ల బలం అనే ఒక జిద్దు ఉండే. నేను అదే చెప్తా ఉంటే 2014లో ఉన్న జిద్దు మొన్న 2023లో ఉన్న సైన్యానికి ఉంటే అవతల పార్టీలకు డిపాజిట్లు కూడా రావాలి. 2023లో మొన్న ఎలక్షన్లు మన సైన్యం ఎంత గొప్పది, ఎంతమంది ఉన్నాము, అన్ని మండలాల్లో ఎంపీపీలు మనమే, జెడ్పీటీసీలు మనమే, చైర్మన్లు మనమే, సింగిల్ విండో చైర్మన్లు మనమే, 80% సర్పంచ్లు మనమే, 86% ఎంపీటీసీలు మనమే. అంటే ఇంత గొప్పగా ప్రజలు మనల్ని ఆశీర్వదించి కూర్చోబెట్టిన తర్వాత కూడా మళ్ళీ అసలైన ప్రభుత్వానికి సంబంధించిన ఎలక్షన్ వచ్చే వరకు మనం వెనకాల పడ్డము అంటే ఏంది అన్నది మనం విశ్లేషణ చేసుకోవాలి. రేపు రాబోయేది ఇప్పుడు జరిగిపోయింది. ఇలా ఒక ఎమ్మెల్యే పదవి లేనంత మాత్రం మీరు ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. ఇవాళ మనం 100% స్థానిక సంస్థల్లో అందరం మనమే ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే అన్ని పదవుల్లో మనం ఉన్నాం. రేపు 5 ఏళ్ళు మన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సంతోషంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలంటే ముఖ్యమైన కర్తవ్యం ఏంటంటే రేపు రాబోయే స్థానిక సంస్థలు కానీ, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఏ విధంగా మనం నడుచుకోవాలి, ఏ విధంగా మన పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించుకోవాలి, దాని మీద మనం మైండ్ పెట్టాలి. నాకు తెలిసి ఇప్పటికే అంటే దేవుడు కూడా ఒక అవకాశం మనకి ఇచ్చిండు. 10 ఏళ్ల కాలంలో మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా అంటే గ్రామాల్లో మనమేమో 80% మంది నాయకత్వం మనమైపోయినాం. 10-15% అవతల పార్టీ ఉండి వాడేమో జిద్దు మీద పనిచేసుకుంటూ పోయిండు. మనం 100 మంది ఉండి మనమే గెలుస్తున్నాంలే అని ఒక నిర్లిప్తతోటి వాడు చేసిన దాంట్లో మనం అంత గొప్పగా ప్రచారం చేయలేకపోవడమే ఇవాళ నిజంగా ఒక కారణం కూడా. కానీ ప్రతి ఇంటికి పోయి మనం ఏం సాయం చేసినాం, ఏం రైతు బంధు ఆ కుటుంబానికి ఎంత ఇచ్చినాం, ఆ కుటుంబానికి ఏం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, ఏం సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం, ఏం సాయం ఇచ్చినాం. అంటే వాళ్ళేమో 5 మంది కలిసి 6 గ్యారెంటీలు అవి కానీ గ్యారెంటీలు చెప్పుకుంటా ప్రచారం చేసుకుంటా ఎట్లయితే వెళ్ళిరో నిజంగా మనం ఇంటింటికి అంత ఓపిక మీద దిగింటే నిజంగా
ఇంకా దగ్గరికి వచ్చిపోయినాం కాబట్టి 100% బయటపడే అవకాశం ఉంటుండే మనకి ఇప్పటికైనా చేయాల్సింది కదే. రేపు రాబోయేది ఒకవేళ జనవరిలో వస్తాయా, ఫిబ్రవరిలో వస్తాయా, లేదా పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత వస్తాయా, సర్పంచ్ ఎలక్షన్లు అన్నది తెలియదు. మనకు ముందు సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉంటాయి, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉంటాయి, ఎంపీ ఎలక్షన్లు ఉంటాయి. రేపు 5 ఏళ్ళు మన పార్టీ నాయకులు కార్యకర్తలు గట్టిగా ఉండాలంటే మనం ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది.